పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము. 16వ రోజున 31, 32 అధ్యాయములు పారాయణం చేయవలెను. 31వ అధ్యాయము. సూత మహర్షి ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని వినిన శౌనకాది మునులు, హే పురాణ ప్రవచనోత్తమ వ్యాస శిష్య సూత మహర్షి, ఇంతవరకు మీరు స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమును చెప్పి మమ్ములను కృతార్థులను గావించారు. అయితే ఈ కార్తీక పురాణ మహత్యము పద్మ పురాణమందు కూడా ఉన్నదని విని ఉన్నాము. దానిని కూడా విశదపరచమని కోరుతున్నాము అని ప్రార్థించారు. సురచిత మందస్మిత వదనారవిందుడైన సూతుల వారు సంతోషించి, మునులారా, భగవంతుని మహిమలు లీలలు వినేవారికి పుణ్యాత్ములను గావించుటయే కాకుండా ఉత్సాహపరచి ఉత్తేజితులను చేస్తాయి. అందులోనూ శ్రీమన్నారాయణుని లీలా వినోదాలు అత్యంత అద్భుతాలతో అబ్బురపరుస్తాయి. మీ భక్తి ప్రపత్తులకు వినయ విధేయతలకు కడు సంతోషము చెందాను. వినాలనే మీ కుతూహలము మీరు చేసుకున్న పుణ్యమే కానీ వేరెందూ కాదు. మీకు విన్నవించడం వలన నాకును పుణ్యమే కానీ పాపము కాదు. శ్రద్ధగా వినండి అంటూ చెప్పసాగాడు. మునులారా, స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాపురాణ మహత్యాన్ని వశిష్ఠుల వారు జనక మహారాజుకు విన్నవించారు. దానిని ఆమూలాగ్రము మీకు వివరించి చెప్పాను. మరిప్పుడు పద్మపురాణాంతర్గత కార్తీక మహాపురాణ మహత్యాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీకృష్ణుడు తన ముద్దుల భార్య అయిన సత్యభామకు స్వయంగా వివరించి చెప్పారు. పారిజాతాపహరణం. ఒకనాడు శ్రీకృష్ణుడు రుక్మిణి సమేతుడై ఏకాంతముగానున్న సమయాన నారదుడు స్వర్గం నుండి ఒక పరిమళమైన పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునికిస్తూ, కృష్ణ, నేనిప్పుడే ఇంద్రుని వద్ద నుండి ఈ అరుదైన సుమధుర సుమనోహర పరిమళ పారిజాత పుష్పాన్ని తెస్తున్నాను. ఇది అరుదైన పరిమళ పుష్పరాజము. నీ 16,000 భార్యలలోనూ ప్రియాతి ప్రియమైన భార్యకు ఇమ్ము అని పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణునికిచ్చాడు. దానిని శ్రీకృష్ణుడు తన వద్దనే ఉన్న రుక్మిణికి కానుకగా ఇచ్చాడు. రుక్మిణియు మిక్కిలి సంతుష్టురాలయ్యింది. ఎలాగో ఈ విషయం శ్రీకృష్ణుని ప్రియ భార్య అయిన సత్యభామకు తెలిసింది. ఏమిటి? నారద మహర్షి పరిమళ పుష్పమును తెచ్చుటయా? ప్రియాతి ప్రియమైన నా భార్యకిమ్మని కృష్ణుడితో చెప్పుటయా? శ్రీకృష్ణుడు ఆ పుష్పాన్ని రుక్మిణీదేవికిచ్చుటయా? ఆమె తగుదునమ్మాయని ఆ పుష్పమును తీసుకుని తన శిరస్సును సింగారించుకొనుటయా? ఇదంతయు గమనించగా ఆ తుంపుల మారి నారదుడు మా మధ్య ఏదో తగవు నేరపాలనే చూస్తున్నట్టున్నది. ఒకవేళ ఆయన ఎట్లా అనుకోకపోయినా ఆయన గారి బుద్ధి ఏమైంది? వెంటనే దానికి రుక్మిణికి ఇవ్వటమే. నేనాయన ప్రియ భార్యను కానా? చూడగానేది నన్ను కించపరచుటయే అన్నట్టున్నది. రాణిము, ఆయనతోనే ఈ వ్యవహారం తేల్చుకుంటాను అనుకుంటూ అలిగి కూర్చుంది. మరికొంతసేపటికి శ్రీకృష్ణుడు ఆమె వద్దకు రానే వచ్చాడు. అలిగిన సత్యభామను అనునయించసాగాడు. ప్రాణేశ్వరి, నా సమక్షములోనున్న రుక్మిణీదేవికి ఆ పుష్పము నీయకుండా ఉండుట న్యాయమా అన్నాడు. అయినచో నన్ను కించపరచవచ్చునా? మీరామె ఇంటికే పొండి, నాతో మాట్లాడకండి అంటూ కృష్ణుడు ఎంత బ్రతిమాలుడుతున్నా వినకుండా మంకు పట్టిన దానివలే భీష్మించుకొని కూర్చుంది. సత్య, నీవిట్లో అలుగుట భావ్యం కాదు. నిజముగా నీకు ఆ పారిజాత పుష్పమే కావాలన్నచో ఒక్క పారిజాత పుష్పమేమిటి, ఆ పారిజాత వృక్షాన్నే తెచ్చి నీ ఇంట పాతించను అన్నాడు. ఆ మాటలకు సత్యభామ కొంచెం మెత్తబడింది. అయితే నాదా, నిజంగా ఆ పారిజాత వృక్షాన్ని నా పెరటిలో నాటింపజేస్తారా అంటూ ఆతృతగా అడిగింది. నిజమేనన్న కృష్ణుడు ఆమె అలకను తీర్చటమే ప్రధాన లక్ష్యంగా భావించి తక్షణమే సత్యభామ సమేతుడై తన వాహనమైన గరుత్మంతుని అధిరోహించి ఆగమేఘాల మీద ఇంద్రనగరమైన అమరావతిని చేరుకున్నాడు. శ్రీకృష్ణుని అకారణ అనుకోని రాకకు ఇంద్రుడొకింత బెంబేలు పడ్డాడు, తత్తరపాటు చెందాడు. పరుగున ఎదురేగి సత్యభామ సమేత శ్రీకృష్ణుని సాదరంగా ఆహ్వానించాడు. కృష్ణ, ఏమి ఈ అకారణ ఆగమనము అని అడిగాడు. శ్రీకృష్ణుడు జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పి, ఇంద్ర, ఆ పారిజాత సంపదను పంపము అన్నాడు. స్వర్గ సంపద అయిన పారిజాతమును పంపటానికి అమరావతి నగరాధిపతి అయిన ఇంద్రుడు అంగీకరించలేదు. దానితో శ్రీకృష్ణుని ఇంద్రునికి మధ్య ఘోర యుద్ధం జరిగింది.
ఆ యుద్ధంలో అమరేంద్రుడు వెనక్కి తగ్గి పెద్దలతో పోరు మంచిది కాదని తలచిన వాడై ఆ పారిజాత వృక్షాన్ని అవతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పించుకున్నాడు. శ్రీకృష్ణుడు దానిని తెచ్చి ఇచ్చిన మాట ప్రకారం సత్యభామ నివాసంలో ప్రతిష్ఠించాడు. సత్యభామ సంతోషాన్ని పొంది, నాథా, పీతాంబరునికి ప్రియ భార్యనని పెంచుకున్నాను. నేనెంత ధన్యురాలిని! మీకు అత్యంత ఇష్టురాలినయ్యాను. మీ భార్యలందరిలోనూ మేటి అయి ఎనలేని కీర్తిని పొందాను. అసలు ఈ జన్మలో మీ అంత గొప్పవారిని భార్యను కావటానికి నేను చేసుకున్న పుణ్యమేమిటి? మీతో పాటు గరుడారూఢురాలినై బొందితో స్వర్గాన్ని దర్శించగలిగాను. అమరేంద్రుని సంపద అయిన పారిజాత కల్పవృక్షాన్ని నా పెరటి మొక్కగా చేసుకున్నాను. దీనికంతటికీ కారణమేమిటి? గత జన్మలో నేనెట్టి పుణ్యం చేసుకున్నాను? మిమ్ములను తూలనాడిన, వామపాదంతో నెట్టిన, మిమ్ములను తులాభారం వేయించి విక్రయించినా కూడా మీరు కించిత్ క్రోధాన్ని కూడా నాపై ప్రదర్శించక, దానికి బదులుగా అత్యధిక ప్రేమాభిమానాలు, ఆదరణ చూపుటకు కారణమేమి? ఇదంతా నేను చేసుకున్న గత జన్మ పుణ్యఫలమేనా? అయితే నా గత జన్మను చెప్పి నేనింకను జన్మ జన్మాలకు మిమ్మల్నే భర్తగా పొందవలెననంటే ఏమి చెయ్యాలో అది కూడా చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను అంటూ ప్రార్థించింది సత్యభామ. అందుకు అవతారమూర్తి మందహాసం చేస్తూ, సత్య, నీవు అడగరానిది అడిగినా, కోరరానిది కోరినా, సమర్పించకూడనివి ఆశించినా నీ సమస్త కోరికలను తీర్చడమే నా బాధ్యత. అందుకు నీ పూర్వజన్మమే కారణం. నీవడిగినావు కాబట్టి చెబుతున్నాను విను అంటూ చెప్పసాగాడు. సత్యభామ గత జన్మ వృత్తాంతము ఇలా చెప్పసాగారు. సత్య, నీ గత జన్మ వృత్తాంతాన్ని జాగ్రత్తగా విను. పూర్వం కృతయుగాంతంలో మాయ అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడైన బ్రాహ్మణుడుండేవాడు. అతనికి గుణవతి అనే కుమార్తె ఉండేది. లేక లేక కలిగినదవటం వలన ఆ పిల్లను అల్లార ముద్దుగా పెంచుకోసాగారు. ఆమె దినదిన ప్రవర్ధమానయై అత్యంత సుందరాంగి అయి వర్ధిల్లింది. పెండ్లీడొచ్చిన ఆ గుణవతిని తన శిష్యగణంలోనే ఉన్న సద్గుణ సంపన్నుడైన చంద్రుడు అనే బ్రాహ్మణ బాలునికిచ్చి వివాహం జరిపించారు. ఒకనాటి మామ అల్లుళ్ళిద్దరూ కలిసి దర్భల కోసం అడవికి వెళ్ళి అక్కడొక రాక్షసుని చేతిలో హతమార్చబడ్డాడు. ఈ వార్త తెలిసిన గుణవతి హతాశురాలైంది. తండ్రి, భర్త ఇద్దరూ మరణించడంతో దిక్కులేనిదయ్యింది. అయినను ధైర్యం వీడక ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకొని దైవాన్ని ధ్యానిస్తూ కాలం గడపసాగింది. ఇక మరణించిన తండ్రి, భర్తలిద్దరూ దైవభక్తులవటం చేతను, ధర్మాత్ములవటం చేతను, అన్నింటికన్నా ముందు విష్ణు భక్తులవటం చేతను శ్రీహరి సంతోషించి వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించాడు. మిక్కిలి తేజో సంపన్నులై మామ అల్లుళ్ళిద్దరూ జీవులై వైకుంఠం చేరు విష్ణు సాన్నిధ్యం గడపసాగారు. 31వ అధ్యాయం సమాప్తం. 32వ అధ్యాయం సత్యభామయైన గుణవతి గత జన్మ రహస్యము. తండ్రి దేవశర్మ, భర్త చంద్రశర్మలిద్దరూ మరణించడంతో గుణవతి మిగులు దిగులు చెంది ఎంతగానో కృంగిపోయింది. మరణించిన వారు మరలి రారు కనుక తన రాత ఇంతే అనుకుంటూ గుణవతి జాతస్య మరణం ధ్రువం అనే కర్మ సిద్ధాంతాన్ని ఔపోసన పట్టినదై దిగులు మాని ఎలాగోలా జీవించాలి కాబట్టి దిక్కులేక ఆమె ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మి తండ్రికి, భర్తకి ఆచరించవలసిన కర్మలను ఆచరించి వారి ఉత్తమ గతులకై తన కర్తవ్యాన్ని నిర్వహించింది. ఒకనాలి కూలీనాలి చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో గడపసాగింది. నిత్యము సత్యాన్నే పాటిస్తూ శాంతి సహనాలను, జితేంద్రియత్వాన్ని అలవర్చుకొని అందరిచే మంచి గృహిణిగా పేరు తెచ్చుకుంది. సద్బ్రాహ్మణ వంశం నందు పుట్టినదవడం వలన బాల్యం నుండి కార్తీక వ్రతాలు, ఏకాదశి వ్రతాలు చేస్తుండేది. ఏ కార్తీక మాస వ్రతాన్ని గాని, కార్తీక వ్రతాచరణను గాని మానలేదు. ప్రతి సంవత్సరం కార్తీక వ్రతాలను ఆచరించసాగింది. ఓ ప్రియ సఖీ సత్యభామ, నాకు కార్తీక వ్రతాలన్నా, కార్తీక ఏకాదశి వ్రతాలన్నా అత్యంత ప్రీతి అని నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యం ప్రాతకాల స్నానమాచరించి విష్ణు పూజలను, వ్రతాలను ఆచరించే వారి సమస్త పాపాలు పటాపంచలవుతాయి. వారి పాపాలన్నింటినీ నశింపజేస్తాను. ఈ మాసంలో స్నాన, జప, జాగరణ, తులసి పూజ చేసేవారు మరణించిన తర్వాత వైకుంఠవాసులై మనగలరు. విష్ణువాలయంలో పూజలు చేసేవారు జీవన్ముక్తులవుతారు. మరొక విధంగా చెప్పాలంటే ఈ కార్తీక మాసమంతా పర్వదినాలే. ఈ నెలలో కనీసం 3 రోజులైనా కార్తీక వ్రతాచరణ చేసిన వారు దేవతలచే కూడా మర్యాద నొందగలరు.
ఇక జన్మించనిదిలా గాయితూ మరణించే వరకు అంటే జీవితాంతము వరకు ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించిన వారి పుణ్య వైభవం ఇంతింతయని చెప్పనలివి కాదు. అట్లే గుణవతి కూడా తన జీవించి ఉన్నంతకాలం కార్తీక వ్రతాచరణను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని చేస్తూ నాకు అత్యంత ప్రియభక్తురాలైంది. విష్ణు పూజలతోనూ హరినామ సంకీర్తనలతోనూ నిత్యం విష్ణు చిత్తురాలై కొంతకాలానికి వయస్సు పైబడి శుష్కించి అనారోగ్య పాలైంది. అయినను కార్తీక స్నానం మానకూడదనుకొని స్నానం చేయాలనే పట్టుదలతో నదికి వెళ్ళి స్నానం ఆచరిస్తూ శరీరం సహకరించకపోవడంతో అక్కడే కుప్పకూలి పడిపోయింది. వెంటనే శంఖ చక్ర గద పద్మాది ఆయుధాలు ధరించిన విష్ణుదూతలు గరుడ పతాకం ఎగురుతున్న విమానంలో వచ్చి గుణవతిని వైకుంఠానికి తీసుకొని పోయారు. ఇదంతా కార్తీక వ్రత మహత్యమే కానీ మరొకటి కాదు. చివరికి ఆమె హరి సాన్నిధ్యాన్ని చేరింది. అటు పిమ్ముట శ్రీ మహావిష్ణువునైన నేను ద్వాపర యుగంలో దేవతల అభీష్టం మేరకు దేవకి గర్భాన శ్రీకృష్ణునిగా ఇలా అవతరించాను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన నాతో పాటు వైకుంఠవాసులందరూ కూడా యాదవులుగా ఉద్భవించారు. గత జన్మలో గుణవతి భర్తగానున్న చంద్రుడు అక్రూరుడుగాను, గుణవతి తండ్రి అయిన దేవశర్మ ఈ జన్మలో సత్రాజిత్తుగాను వెలిశారు. చిన్నతనం నుండి నా మీదనే తన చిత్తాన్ని లగ్నం చేస్తూ కార్తీక వ్రతాలను విష్ణు పూజలను నిర్వర్తించిన గుణవతియే నీవుగా అంటే సత్రాజిత్తు కుమార్తె అయిన సత్యభామగా అంటే నాకు అత్యంత ప్రియ సఖిగా వెలిశావు. ఇదంతా నీవు గత జన్మలో చేసిన కార్తీక వ్రత పుణ్యమే తప్ప మరొకటి కాదు. ఆ జన్మలో నా ఎదుట తులసి మొక్కను నాటు శ్రీహరి పూజలు చేసినందువలన ఈ జన్మలో అన్యులెవరికి అలవు కాని అమరేంద్రుని సంపద అయిన పారిజాత కల్పవృక్షాన్ని కానుకగా పొందగలిగావు. నీవు గత జన్మలో చేసిన కార్తీక దీపారాధన వలన ప్రస్తుత జన్మలో నీ ఇంట లక్ష్మి తాండవిస్తోంది. గత జన్మలో నీవు చేసిన పాతివ్రత్య పుణ్య ఫలితాన్ని నారాయణార్పణమస్తు అంటే నాకే సమర్పించడం వల్ల ఈ జన్మలో నీవు నాకు పత్నివయ్యావు. గత జన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవకుండా చేసిన భక్తికి ప్రతిగా ఇప్పుడు ఎడబాటు లేని నా ప్రేమను నిరంతరం పొందగలుగుతున్నావు. ఓ సత్య, నీవే కాదు ఎవరైనా సరే నీ మాదిరిగా కార్తీక వ్రతాచరణను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారందరూ నాకు అత్యంత ప్రియభక్తులై నా సాన్నిధ్యాన్ని పొందగలరు. ఓ సత్రాజితి, నీకొక రహస్యం చెబుతాను విను. ఎవరైతే నిష్ఠాగరిష్ఠులై అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో కార్తీక మాస వ్రతాచరణను గావిస్తూ హరిభజనలు సంకీర్తనలతోనూ విష్ణు పురాణ శ్రవణాదులతోనూ స్నాన జపదాన దీపదానాలతోనూ ఆచరిస్తూ ఈ మాసమంతా నన్నే పూజిస్తారో వారు అనేక తపోదాన యజ్ఞయాగాది కర్మలు చేసిన వారి కంటే 100 రెట్లు అధిక పుణ్యాత్ములై విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలరని తెలుసుకో. ఈ కార్తీక మాస వ్రత మహత్యాన్ని శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుడు చెప్పగా విన్న సత్యభామ భక్తితో పులకించినదై సర్వాంతర్యామి అయిన తన పతియగు శ్రీకృష్ణుని పాదాలను భక్తితో వినయ విధేయంతో నమస్కరించింది. 32వ అధ్యాయం సమాప్తం.